బట్ రైట్ చేసి రీరైట్ చేస్తున్న ఈ నేపథ్యంలో డెఫినెట్లీ దాన్ని ఆ క్యారెక్టర్స్కి సొంత వాయిస్ వచ్చేస్తుంది సార్. సో అది రీరైట్ చేసి ఆ క్యారెక్టర్స్ అవే మాట్లాడడం మొదలెట్టేస్తాయి. సో అంతవరకు వెళ్ళింది దీని ప్రిపరేషన్, దీని రైటింగ్ ప్రాసెస్. బీజం మనలో ఉన్న అది బయటికి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ వాటికి వచ్చేస్తుంది సార్. మీరు చూస్తారు కదా, ఎస్పెషల్లీ యామినీస్ క్యారెక్టర్ అస్సలు నాలా ఉండదు. అంత సెన్సిబిలిటీ, అంత గ్రేస్ నాలో ఎప్పటికన్నా వస్తుందని నా కోరిక. తను నా మాట పూర్తిగా వినలేదు, అంటే డైరెక్షన్ తీసుకునేది కానీ పూర్తిగా నేను చెప్పినట్టు చేసేది కాదు, తన శైలిలో చేసింది. అసలు అది మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంట. యా, ఒక్క నిమిషం మైక్ ఆన్ చేయండి. అండ్ మీన్ వైల్ మీరందరూ హ్యాపీగా కూర్చోండి. అండ్ అలాగే చేయరా, హ్యాపీగా కూర్చోండి, సాడ్గా కూర్చోకండి ప్లీజ్. ఆల్సో సార్ జస్ట్ వాంట్ టు బికాస్ ది ఎంటైర్ ఫుల్ స్ట్రెంగ్త్ లో ఉన్నారు కాబట్టి వరుణ్ రెడ్డి హీజ్ అన్ ఆర్కిటెక్ట్ సార్. యాక్చువల్గా తన ఆర్కిటెక్చర్ చదువుకున్నాడు. తనకి ఆర్కిటెక్చర్ ఫీల్డ్లో పలు కాంపిటీషన్స్లో గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్కిటెక్ట్స్తో తను కొలాబరేట్ అయ్యి చాలా ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. బట్ హిస్ ప్యాషన్ ఇస్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. ఐరనీ ఆఫ్ లైఫ్ ఏంటంటే తను అన్నపూర్ణ స్టూడియోస్ స్టూడెంట్, కాకపోతే రామనాయుడు స్టూడియోస్లో డెబ్యూ సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ నాట్ జస్ట్ దాట్, లాస్ట్ టైం మెన్షన్ చేశా, బట్ బికాస్ ఎవ్రీబడి ఈజ్ హియర్ ఐ వాంట్ మెన్షన్ దట్ అనురాగ్ కశ్యప్ గారు ఫ్యాంటమ్ ఫిల్మ్ స్క్రీన్ ప్లే టెస్ట్ పెడతారు సార్ కపుల్ ఆఫ్ ఇయర్స్కి ఒకసారి. ఆ ఫ్యాంటమ్ స్క్రీన్ ప్లే టెస్ట్లో అవుట్ ఆఫ్ 8,000 ఎంట్రీస్ ఇన్ స్క్రీన్ ప్లేస్ వరుణ్ వాజ్ ఇన్ ద టాప్ 10. సో యా, సో దట్స్ వరుణ్ ఫర్ యూ గైస్. అండ్ యా, ఈస్ డెబ్యూయింగ్ విత్ దిస్. వరుణ్ కూర్చోరా. సో మీరు ఫస్ట్ అనుకున్నప్పుడే నందుని అప్రోచ్ అయ్యారా, లేకపోతే మీ స్ట్రగ్లింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా సార్? వచ్చింది? నేను సినిమా లాంగెస్ట్ జర్నీ సార్. నందు డైరెక్టర్గా అవ్వాలనుకుంటున్న రోజు నేను రైటింగ్ చేసేవాడిని. మాకు అడ్వాన్స్ వచ్చేది 2 సార్లు నా చేతికి అడ్వాన్స్ వచ్చి నేను వెళ్ళి దేవుడికి మొక్కేసుకొని వావ్ అనుకున్నా. నెక్స్ట్ డే ఏదో వేరే కారణాల వల్ల, వేరే మూవీ ప్రాజెక్ట్స్ వల్ల అవి ఆగిపోయేవి. ఈ ప్రాసెస్ చూసి నేనే ఇంకా డైరెక్ట్ సెట్ మీదకి వెళ్ళిపోయాను సార్. ఒక డెమో ఫిలింగా తీసాను దీన్ని ఫస్ట్, ఒక 70-minute ఫిలింగా. అది తీసుకొచ్చి నందుకు చూపిస్తే నందు వాజ్ లైక్ వావ్ లవ్లీ లెట్స్ గో అన్నాడు. నెట్ఫ్లిక్స్లో 2-3 ఫిలిమ్స్ పేర్లు కూడా చెప్పాడు. ఆల్మోస్ట్ ఆ లెవెల్ ఉంది, టెక్నికల్లీ అప్ చేయాలంతే. సో దాన్ని మళ్ళీ రీరైట్ చేసి చాలా గట్టిగా చెక్ చేసుకొని ఇంత ప్రాసెస్ యానిమాటిక్స్ చేసి, అంటే దాన్ని మొత్తం స్టోరీ బోర్డ్, అంటే జస్ట్ స్టోరీ బోర్డ్ కాకుండా ఆల్మోస్ట్ ఫిలిం అంటే 24 frames per second సార్. యానిమాటిక్స్లో ఆల్మోస్ట్ 4-5 frames per secondలో మూవీని చూసేస్తాం అనమాట. సో ఇట్లా 5x స్పీడ్లో సినిమాని చూసినట్టు. సో అలా చేసేసి దీన్ని పూర్తిగా మేము చెక్ చేసి వెరిఫై చేసి ఇంకా సెట్ మీద వైల్డ్ వెళ్ళాం సార్. ఈ మూవీ వి వర్ వెరీ ష్యూర్ మేము ఏం చేస్తున్నామో. సో అలా నందు ఆన్ బోర్డ్ రావడం జరిగింది. నాకు ఈ డెమో ఫిలిం చేయడంలో నా సొంత గ్రామర్, నా సొంత స్టైల్ ఒకటి ఏర్పడింది సార్. ఆ స్టైల్ని ఎంకరేజ్ చేసే ప్రొడ్యూసర్ నాకు అవసరం